హాయ్ అండి. నమస్తే. నేనండి ఆయన పెళ్ళాన్ని. ఎలా ఉన్నారు? కాశ్మీర్ నుంచి వచ్చాక ఈరోజే మళ్ళీ బయటికెళ్తున్నాము. ఇవాళ మోపిదేవి వెళ్తున్నాము. అందరికీ తెలిసిందే గదా! మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానం. పెళ్ళైన దగ్గర నుంచి ప్రతి మంగళవారం మిస్ అవ్వకుండా వెళ్ళేవాళ్ళం. తర్వాత కొంచెం బిజీ షెడ్యూల్ వల్ల మాకు కుదరలేదు వెళ్ళటం. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాము. ఎందుకో తెలీదు, మాకక్కడికెళ్ళినప్పుడు మనసుకు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఉదయం వెళ్ళి సాయంత్రం దాకా అక్కడే ఉండి, సాయంత్రం వేరే చుట్టుపక్కల ఏమైనా టెంపుల్స్ చూసుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళేవాళ్ళం. మా ఊరు నుంచి మోపిదేవి 25 కిలోమీటర్స్ ఉంటుంది. 1 అవర్ పడుతుంది మేము వెళ్ళడానికి. బైక్ మీద వెళ్ళిపోతాము. మేము మోపిదేవి వెళ్ళేటప్పుడు ప్రతిసారి ఈ బ్రిడ్జ్ వచ్చినప్పుడు కొంతసేపు ఆగి అక్కడ టైం స్పెండ్ చేసి వెళ్తాము. ఓ పక్క పైన ఎండలు మండిపోతుంటే మా ఆయన ఎంత స్లోగా ఎడ్ల బండిలో వెళ్తున్నట్టు వెళ్తున్నారు. ఇంకా సరదాగా మాట్లాడుకుంటూ టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాము. జనాలు చూడండి ఏ రకాన ఉన్నారు. ఇవాళ మంగళవారం వల్ల జనాలైతే ఫుల్గా ఉన్నారు. మంగళవారము అలాగే ఆదివారము టెంపుల్ అయితే చాలా రష్గా ఉంటుంది. మిగతా అప్పుడు కూడా ఉంటారు కానీ మరీ ఇంత రష్ ఉండదు. ఇక్కడ స్వామివారికి నిత్యము కళ్యాణం చేస్తూ ఉంటారు. మేమైతే పెళ్ళైన కొత్తలో అంటే 16 రోజుల పండుగలోపు ఒకసారి చేయించుకున్నాము కళ్యాణం. అందరికీ తెలిసిందే ఈ స్వామివారు చాలా పవర్ఫుల్. వివాహం కావాలన్నా, సంతానం కావాలన్నా, ఏమన్నా గ్రహ దోషాలు ఉన్నా ఈ స్వామివారిని దర్శించుకుంటే కోరికలు తీరిపోతాయి. దోషాలు ఏమన్నా ఉన్నా తొలగిపోతాయి. అక్కడ దేవస్థానంలోనే నిత్యాన్నదానం చేస్తూ ఉంటారు. మేము వెళ్ళినప్పుడల్లా స్వామివారి ప్రసాదం తీసుకొని వెళ్తాము. తినేసాక ఇంకా అక్కడే షెడ్ ఉంటుంది. అక్కడే కొంచెంసేపు విశ్రాంతి తీసుకొని సాయంత్రం దాకా అప్పుడు వెళ్తాము. మాకు దర్శనానికైతే 2 అవర్స్ పట్టింది. అలాగే అన్నదానం దగ్గరేమో 1 అవర్ పట్టింది. ఇవాళ అయితే నేను సాయంత్రం దాకా ఉండలేదు. కొంతసేపు కూర్చొని ఇంకా మేము పనుందని బయలుదేరిపోయాము. ఇవాళ ఇదేనండి మా వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాము. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.